అయితే లీడర్స్, నా పేరు వచ్చేసి నాగేశ్వర్, మాది బొప్పిలి విలేజ్, ఇదే మండల్. అయితే ఇక్కడ ముందుగా నేను ప్రత్యేకంగా శివసారి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా మనం ముందుకు నడిపించింది. నిజం చెప్పాలంటే ఇక్కడ ఇంకోటి మల్లేష్ సార్, రామచంద్ర సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వారి వల్లనే ఈరోజు నాకు దాదాపు 710 పైన టీం నాకు ఉంది. నాకు జస్ట్ డిసెంబర్ జనవరి మంత్లోనే 3 లక్షలు తీసుకున్నాను సార్. నేను 3 లక్షలు ఎందుకంటే అయితే నేను క్యాల్కులేట్ చేసుకున్నాను. అసలు నేను తీసుకున్నాను చూస్తే దగ్గర 3 లక్షలు అప్లోడ్ చేసుకున్నా. అంటే నాకు డైలీ 9,600 ఒక వారం రోజుల పట్ల రెగ్యులర్ తీసుకున్నాను సార్. దీనివల్ల నాకు ఇన్కమ్ అని నిజంగా నేను నమ్మలేకపోయి నేనే. ఇక్కడ సార్ పరిస్థితులు అందరికీ ఒకే రకం ఉండదు సార్. ఎందుకంటే అందరూ ఒక మధ్యతరగతి కుటుంబమే. ఇక్కడ నేను వాస్తవానికి ఎందుకంటే ఈరోజు నిజం చెప్తాను కానీ మీరు నమ్మరు కానీ మీరు ఒక మాట్లాడి చెప్పవచ్చు. ఎందుకంటే నేను జూన్లో జాయిన్ అయినా తర్వాత 3 months వర్కే చేయలేదు. అప్పటికి మన శివసారు ఏమై సార్ అని ఎమ్మడి వాడి అట్లో ఆ సారు 33 members టీం ఇచ్చిన తర్వాత నా పర్సనల్ వర్క్ల ద్వారా నేను పోతున్న రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఆ వాస్తవానికి ఒక అప్లైని మీ దగ్గరకు వస్తున్నాడంటే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని వచ్చిండు. అంటే తనుగా మారాలి, తన కుటుంబాలుగా మారాలి నాతో పాటు అనుకొని మీ దగ్గరకు వచ్చింటాడు. అక్కడ ఏం చేస్తాడు, లైట్ తీసుకుంటున్నారు. అక్కడ ఆ లైట్ తీసుకోవడం ద్వారా ఏంటంటే ఆడికి ఎమ్మడవాడుగా ఏదో గంటకు వస్తే ఆడికి ఎక్కువ ఇటు వస్తున్నాడు. కానీ అదే నేను నిజం చెప్తాను, దానికి కృతజ్ఞత చెప్పుకుంటాను. ఎందుకంటే తనుడుగా ఈరోజు నాకున్న పరిస్థితుల్లో తెలకపల్లికి నేను రాకపోతే శివసార్ నాకు పరిచయం కాదు. అంతే కదా సార్. తను ఉన్న పరిస్థితి పిల్లలు ఇబ్బంది పడతారు కాబట్టి ఆ గుడిసెలలో పార్టీలలో ఉంటే బాగుండదని చెప్పి ఎట్లానే అయితే రోజు చెప్పుకునే సార్ చేసుకునే ప్రారంభంగా చెప్పి ఎందుకన్నా కానీ అదృష్టాన్ని అంచనా పెట్టుకుని దురదృష్టం తన దూరం చేసుకున్నాను సార్ నేను. అంతే సార్. ఎందుకంటే పక్కనే పక్కరుమే సార్, పక్కరుమే రోజు పోతుంటే వస్తుంటే సార్ చేయండి సార్. అప్పుడు సార్ టీం ఏంటంటే నాకు అంటే మొత్తం కలిపితే ఒక 60 మంది కానీ ఎక్కువ సార్ టీం. అంటే చంద్రసార్గా ఏంటంటే మధ్యలో ఎందుకంటే కథంగా చంద్రసార్ కూడా ఇట్లా చంద్రసార్ గురించి ఎందుకంటే సార్ గుర్తించుడు, శివసారి పోటీ చేసిండు. మీ పట్టుకో సార్ వరకు చెప్పి 2-3 సార్లు తను కూర్చోబెట్టి మాట్లాడుతున్న సందర్భాలు అదే. అయితే వెంబడే శివసారికి కూడా చెప్పాడు ఏటీఎం చేయడం కాదు, ఏదో ఆ పిల్లికి వెళ్ళేది నాకు తెలియదు కానీ అది ఏదో నేను లోపల కోరుకొని కావచ్చు. సార్ నేనే సార్ ఏటీఎం చేయడానికి చెప్పుకుంటూ పోయినాం కానీ ఎవరు రాలే. తర్వాత వచ్చినాం. అప్పటికి 100 మంది ఏం లాభం మళ్ళీ వచ్చి అంటే ఇప్పుడైనా కానీ మళ్ళీ ఎన్నో రోజులు మనం ఖచ్చితంగా ఎమ్మెల్యేలో జాయిన్ అవుతాము. అది ఖచ్చితంగా నేను చెప్తున్నాను సార్. అంటే ఇది అంతే కదా సార్. ఎటువైనా తిరిగి ఎందుకంటే నేను రీసెంట్గా నేను మొత్తానికి పాల్గొతే నిన్న మనం మనీ వేసిన 2 కోట్ల రూపాయలు తెలగపల్లి మండలం ఫ్రాడ్ అయిపోయాడు. ఆ సందర్భంలో మమ్మల్ని వ్యతిరేకించిన కానీ ఈరోజు నాకు లైఫ్ ఇచ్చిండు. ఈరోజు నాకు లైఫ్ ఇచ్చి ఉంటుంది సార్. ఎందుకంటే ఈరోజు నెలకు 1,50,000 పైన తీసుకోగలుగుతుందంటే అది శివసారి యొక్క ప్రోత్సాహం అసలు సపోర్టే నాకు. అందుకే ఇది అందరికీ ఉంది సార్, అందరికీ అవకాశం ఉంది. ఈరోజు చేయడం మీకైతే 9,000 అందరూ ఈరోజు చేయడం మాకు అంతే ఉంది కాబట్టి అందరూ ఈక్వల్ సార్. ఇక్కడ ఎవరు లీడర్లు కానీ అందరూ సమాన లీడర్స్ ఇంట్లో. ఇక్కడ నేను ఒకటి దేవుడు సార్ మీరు. ఎందుకంటే ఈరోజు మీరు సార్ ఎంతోమంది అంటే ఎంతోమంది పరిస్థితులు కుటుంబ పరిస్థితులు బాగాలేదు. సామాన్యులను కూడా ఒక ధనవంతులు చేయాలనే కాన్సెప్ట్ అన్నారు. దానికి ఎన్నో మార్గాలు వెతికి దానికి మీకున్న ఆ టెన్షన్స్ ఎన్నో మాకు తెలియదు కానీ మాకు మాత్రం మీరు సపోర్ట్ ఉంటే మమ్మల్ని ముందు నడిపిస్తుంది సార్. మీ యొక్క వేరు మేము ఎప్పుడు మర్చిపోలేదు సార్. మేము రుణపడుతుంది సార్. మీకు ఎంతకని చెప్పలేదు సార్. మంచి యంగ్ లీడర్స్ ఉన్నారు సార్. వాళ్ళు చెప్పినారు అంటే వాళ్ళ ప్లాన్ని విన్నారు. తర్వాత డైరెక్ట్ ఫైల్ పడుతున్నారు, వాళ్ళుగా ఫీల్డ్లో తిరుగుతున్నారు. వాళ్ళ యొక్క ఆ కృషి వల్లనే మాకు తొందర ఇచ్చాను. కాకపోతే మేము అయ్యడం కావని అనుకున్నాం. భయపడదు సార్ వాస్తవానికి. అంతే అందరూ పండుగలో బిజీ అయ్యారు సార్. పండుగలో బిజీ అయిన తర్వాత నిజంగా నరేష్ సార్